హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు మీ చుట్టుప్రక్కల ఎవరైనా ఉన్నారో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే నిజాలు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు ప్రశాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అవునండి, ఈ నెల చివరిలో మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంచలన సంఘటన జరగబోతుంది. మీ వెనుక గోతులు తవ్వుతూ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక రకరకాల కుట్రలు పన్నిన ఆ శత్రువుల ఆట ఇక పూర్తిగా నిలిచిపోతుంది. సాక్షాత్తు ఆ దైవిక శక్తే రంగంలోకి దిగింది. మీ శత్రువుల వినాశనానికి, మీ విజయానికి కేవలం నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన నమ్మక ద్రోహాలు, గుండెల్లో దాచుకున్న బాధలు అన్నింటికీ కాలం సమాధానం చెప్పే రోజు రానే వచ్చేసింది. పరిస్థితులు ఎంత వేగంగా, ఎంత ప్రచండంగా మారబోతున్నాయంటే మిమ్మల్ని నాశనం చేయాలనుకున్న వారే ఇప్పుడు తమ సొంత వలలోకి చిక్కుకొని నలిగిపోతున్నారు. అసలు ఈ నెల రోజుల్లో మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పు ఏంటి, ఆ బ్రహ్మాండం మీకు అందిస్తున్న ఆ బలమైన సంకేతాలు ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ శత్రువు లంకా దహనం అవ్వడం మీరు మీ కళ్ళతో చూడబోతున్నారు. ఎందుకంటే ఆ హనుమంతుడు తన గదను చేతిలోకి తీసుకుంటాడు. ఇకపై మీ జీవితంలో జరగబోయే మార్పులు అంత వేగంగా, అంత నిర్ణయాత్మకంగా ఉంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి కుట్రలు ఇప్పుడు వాళ్ళ గడపకే చేరబోతున్నాయి. మీ వెనుక రహస్యంగా, రాజకీయంగా నడిపిన వాళ్ళంతా ఇప్పుడు ఊహించని సమస్యల్లో చిక్కుకోబోతున్నారు. ఎందుకంటే మీ చుట్టూ ఒక శక్తివంతమైన దైవిక రక్షణ వలయం ఏర్పడింది. అది మీకు జరుగుతున్న అన్యాయాలు వేళ్లతో సహా కట్ చేసేస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎంతగానో సహించారు. ఎన్నో అవమానాలను భరిస్తూ మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆ మౌనమే మీ పాలిట అతిపెద్ద ఆయుధంగా మారబోతుంది. పరిస్థితులు ఎంత వేగంగా మారుతాయంటే మీ శత్రువులు కూడా తమకు ఏం జరుగుతుందో ఊహించలేరు. వాళ్ళు మీ దారిలో పెట్టిన ప్రతి అడ్డంకి ఇప్పుడు ముక్కలైపోతుంది. వాళ్ళ మోసాలన్నీ విఫలమవుతాయి. ప్రతి గోడ దానంతట అదే కూలిపోతుంది. మీలో ఉన్న సానుకూల శక్తి ఇప్పుడు ఒక స్థాయికి చేరుకుంటుంది. ఇకపై మిమ్మల్ని అడ్డుకునే ధైర్యం ఎవరికీ ఉండదు. మీరు వేసే ప్రతి అడుగులోనూ ఆ దైవిక రక్షణ మీకు తోడుగా ఉంటుంది. అందుకే మీ దారి మునుపటి కంటే కూడా చాలా ప్రకాశవంతంగా మారబోతుంది. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వాళ్ళంతా ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి లోపల భయపడడం మొదలు పెడతారు. అహంకారం పూర్తిగా బద్దలైపోతుంది. వాళ్ళ ముఖాల్లోని ముసుగులు తొలగిపోయి వాళ్ళు చేసిన చెడు పనుల ఫలితాన్ని వాళ్ళే అనుభవించబోతున్నారు. మీరు కేవలం విజయం వైపు దూసుకుపోవడానికే పుట్టారు. కాలం ఇప్పుడు మీకోసం ఒక కొత్త తలుపు తెరుస్తుంది. దానిని మూసివేసే శక్తి ఎవరికీ లేదు. ఇప్పుడు మీరు ఎక్కడ తొందరపడకుండా ప్రశాంతంగా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ విజయం ఎంత గొప్పగా ఉండబోతుందో చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. మీ పక్షాన ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చిందో ఎవరికీ అర్థం కాదు. మీ అదృష్టం ఒక్కసారిగా మలుపు తిరిగినప్పుడు ప్రపంచంలోని ఎంతటి బలమైన శక్తులైనా సరే మీకు దారి ఇవ్వాల్సిందే. ఆ సమయం ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చేసింది. మీరు ఇప్పుడు ఎంతటి ఎత్తుకు ఎదగబోతున్నారంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు కూడా ఇకపై మీ వైపు కన్నెత్తి చూసేందుకు భయపడతారు. మీ చుట్టూ ఉన్న దైవిక రక్షణ వలయం ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా సరే ఇది తిరిగి వాళ్ళకే తిప్పికొడుతుంది. ఈసారి ఆ శక్తుల ఎదురు దెబ్బకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు తట్టుకోలేక మీరు వేసే ప్రతి అడుగుల్లోనూ ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. సాక్షాత్తు ఆ విశ్వమే మిమ్మల్ని నడిపిస్తున్నట్లుగా మీకు అనుకూలం లేని పరిస్థితులు ఏర్పడతాయి. దాన్ని కూడా మీరు సానుకూల సంకేతాలను అనిపిస్తుంది. మీరు ముందుకు సాగుతుంటే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి. ఒకవేళ ఎప్పుడైనా సరే
ఆగాలని చూసిన మీ అదృష్టమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో మీకు దక్కాల్సిన గౌరవం, విజయం దక్కేలా చేయటం ఇప్పుడు ఖాయమైపోయింది. ఇన్నాళ్ళుగా మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళంతా మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక తలుచుకునే పరిస్థితి వస్తుంది. నిన్నటి వరకు మిమ్మల్ని కిందకు లాగాలని చూసిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుల వలన వచ్చే ఇబ్బందుల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఇబ్బంది పడతారు. ఈ మార్పు చాలా వేగంగా ఊహించని విధంగా వస్తుంది. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత బలహీనతల వల్లనే వెనకబడిపోతున్నారు. మీ దారి పూర్తిగా క్లియర్ అవుతుంది. అడ్డంకులు తొలగిపోతాయి. రోజురోజుకి మీ అదృష్టంలో ఒక అధ్యాయం మొదలవుతుందనే విషయం మీకే అర్థమవుతుంది. మీరు కేవలం ఉన్నత స్థానాలను చేరుకోవడమే కాదు, సమాజంలోని మీ ప్రభావం, మీ పేరు ఎంత బలంగా ఉందంటే మీ పేరు వింటేనే మీ శత్రువులు తమ కుట్రలను ఆపేస్తారు. ఇప్పుడు మీరు ఎవరికి ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఏమీ మాట్లాడకుండా ప్రశాంతంగా మీ పనిని మీరు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీ మాటలు కాదు, మీ సక్సెస్ మాత్రమే సమాధానం చెప్తుంది. మిమ్మల్ని బాధపెట్టిన వాళ్ళే ఇప్పుడు మీ జీవితంలో ఈ అద్భుతమైన మార్పు ఎలా వచ్చిందో చూసి ఆశ్చర్యపోతారు. న్యాయం జరిగే సమయం వచ్చినప్పుడు ఏ శక్తి దానిని అడ్డుకోలేదు. మీ చుట్టూ ఉన్న దైవిక రక్షణ బలపడుతున్న కొద్దీ మీ శత్రువుల ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింటుంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి నవ్వి మీ దారిలో ముళ్ళు వేసిన వారు ఇప్పుడు ఒక చిన్న సమస్యను కూడా తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధ ఇప్పుడు చాలా రెట్లు ఎక్కువగా వాళ్ళ జీవితాల్లోనే ఉంటుంది. మీ మౌనమే ఇప్పుడు వాళ్ళ పాలిట ఒక పెద్ద తుఫాన్లా మారబోతుంది. ఎందుకంటే మౌనంగా ఉండే వాళ్ళ తిరుగుబాటు ఎప్పుడు చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా మారబోతున్నాయి. పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారి మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసింది కేవలం ఒకరు లేదా ఇద్దరు మాత్రమే కాదు, ఒక పెద్ద ముఠానే మీ వెనుక చేరింది. మమ్మల్ని మానసికంగా బలహీనంగా చేయాలని, మిమ్మల్ని పూర్తిగా కృంగదీసి సమాజంలో మీ ప్రతిష్టను దెబ్బతీయాలని వాళ్ళంతా కూడా కలిసి ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ విశ్వం మీ వైపు నిలిచింది. అందుకే ఇకపై మీ శత్రువుల కష్టకాలం మొదలైనట్లే. మీ వెనుక ఉండే నమ్మక ద్రోహం చేసిన ఆ శత్రువు అసలు రూపం బయటపడబోతుంది. వాళ్ళ మనసులోని భయం ఇప్పుడు మొదలైంది. ఎందుకంటే నిజం ఎంతో కాలం దాగి ఉండదు. వాళ్ళ పతనం అలాగే మీ ఎదుగుదల ఒకేసారి ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని మీరు మానసికంగా బలంగా మార్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. మీ జీవితంలోని ఇప్పటి వరకు కష్టాలను చూసి ఉండవచ్చు, కానీ భగవంతుడు మనిషికి ఓపిక ఉన్నంత వరకే పరీక్షలు పెడతాడు. ఆ ఓపిక నశించినప్పుడు సాక్షాత్తు ఆ దేవుడే స్వయంగా మీ చేయి పట్టి ముందుకు నడిపిస్తాడు. ఇప్పుడు మీ జీవితంలో సరిగ్గా అదే జరగబోతుంది. రాబోయే రోజుల్లో మీకు ప్రకృతి నుంచి కొన్ని అద్భుతమైన సంకేతాలు లభిస్తాయి. రహస్యంగా జరిగిన కుట్రలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. తప్పు చేసిన వాళ్ళు తాము తప్పు పొరపాట్ల వల్లనే స్వయంగా దొరికిపోతారు. ఇప్పుడు నేను చెప్పబోయే చేదు నిజాలు వింటే లోపల నిద్ర నశిస్తుంది. ఎందుకంటే ఈ హెచ్చరికలు ఎవరిని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని అలర్ట్ చేయడానికి మాత్రమే చెప్తున్నాం. మీ జీవితంలో ఒక కొత్త కాలం రాబోతుంది. ఎవరైతే మీ నమ్మకాన్ని వమ్ము చేసి మీ ముందు తీగా మాట్లాడుతూ మీ వెనకాల మిమ్మల్ని దెబ్బతీయాలని చూశారో వాళ్ళ అసలు రంగులు బయటపడతాయి. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దెబ్బ మీకు బయట వ్యక్తుల నుంచి తగలదు. మీరు కళ్ళు మూసుకొని నమ్మిన మీ సొంత మనుషుల నుంచే ఈ మోసం జరుగుతుంది. భగవద్గీతలో చెప్పినట్లుగా మనిషి జీవితంలోని అన్యాయం మితిమీరిపోయినప్పుడు ఆ ప్రకృతి స్వయంగా రంగంలో దిగి పరిస్థితులను మారుస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో కూడా ఆ మార్పు మొదలైంది. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ రహస్యాలన్నీ కూడా త్వరలోనే బయటపడతాయి. మొదటి ముసుగు తొలగిపోగానే మీ చుట్టూ ఎంతోమంది నకిలీ మనుషులు ఉన్నారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీ తలపైన చేయి నిమురుతూనే మనసులో ఎంతో కుళ్ళు పెంచుకున్నారో మీకే తెలుస్తుంది. మీ జీవితంలోని ఒక పెద్ద మార్పు మొదలవుతుందనడానికి
ఈ 4 ముఖ్యమైన సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తాయి. అకస్మాత్తుగా కలత చెందడం, కారణం లేకుండానే లోపల ఒక తెలియని ఆందోళన లేదా భయం లాంటి అనుభూతి కలగడం, ఇది మీ అంతరాత్మ మీకిస్తున్న ముందస్తు హెచ్చరిక. ఎవరైనా మీ పైన కుట్రలు చేస్తున్నప్పుడు దైవిక శక్తి మిమ్మల్ని ఈ విధంగా ముందే అలర్ట్ చేస్తుంది. రెండవ సంకేతం, మీ చుట్టూ ఉన్న మనుషులు అసలు రూపం క్రమంగా బయటపడడం. వారి మాటల్లో తీపి ఉన్న ప్రవర్తనలో కఠినత్వం కనిపిస్తుంది. వాళ్ళ కళ్ళల్లో దాగి ఉన్న అసూయ అకస్మాత్తుగా బయటకు కనిపిస్తుంది. మూడో సంకేతం, మీ పనుల్లో ఎటువంటి కారణం లేకుండా ఆటంకాలు ఎదురవ్వడం. దారి ఎంత కష్టంగా మారితే మీ గమ్యం అంత పెద్దది కాబోతుందని అనుకోండి. ఇక 4వ సంకేతం, మీ మనసు అకస్మాత్తుగా ఆధ్యాత్మికత వైపు ఆకర్షించడం. లోపల నుంచి ఏదో ఒక దైవిక శక్తి మిమ్మల్ని సత్యం వైపు నడిపిస్తున్నట్లుగా అనిపించడం. ఈ 4 సంకేతాలు ఒకేసారి కనిపిస్తే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుందని అర్థం చేసుకోండి. మోసం చేసిన వాళ్ళు నాశనమే సత్య మార్గం ఏర్పడుతుంది. కానీ ఈ మార్పు మొదలైనప్పుడు ఆ డ్రామా మీ ఇంటి నుండే ప్రారంభం అవుతుంది. మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమించారో, ఎవరినైతే అమితంగా నమ్మారో వాళ్ళ నుంచే మీకు మొదటి దెబ్బ తగులుతుంది. ఇది విన్న మీ మనసు కాస్త బరువెక్కిన నిజాలు ఎదుర్కొని సిద్ధంగా ఉండండి. దట్టమైన నల్లటి మేఘాలు వచ్చినప్పుడు మొదట చీకటిగా ఉంటుంది. ఆ తర్వాత మెరుపులు ఉరుములతో కూడిన వర్షం వచ్చి ఆ మట్టిని కడిగేసి ఒక కొత్త సృష్టికి దారితీస్తుంది. మీ జీవితంలో కూడా ఇప్పుడు అదే జరగబోతుంది. మొదటి కొన్ని రోజులు పరిస్థితులు కాస్త భారంగా అనిపించినా, మీ మనసు అటు ఇటు ఊగిసలాడినా, దీని తర్వాత మీరు కొత్త వ్యక్తిగా మారబోతున్నారు. మీరు కనుక అంతర్గత సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు మిమ్మల్ని గట్టిగా నిందిస్తుంది. మీరు ఎలర్ట్ అయితే మీ భవిష్యత్తు మీకు ఒక వరంగా మారుతుంది. మోసం చేసిన వాళ్ళ సమయం ముగిసినప్పుడు వాళ్ళు చేసిన కర్మల వల్లనే వాళ్ళ పతనం సిద్ధమవుతుంది. వాళ్ళు పన్నిన కుట్రలను వాళ్ళే చిక్కుకుంటారు. ఎవరినైతే మీరు దేవుళ్ళ భావించి నెత్తిన పెట్టుకున్నారో వాళ్ళే మీకు మీ వీపు వెనుక పొగుడుతున్నారు. నిజాన్ని అంగీకరించడం ఎంత బాధగా ఉన్నా ఇదే నిజం. మోసం చేసిన వారు ఎప్పటికీ కూడా గెలవలేరు. కొద్ది రోజుల్లో పైకి కనిపించిన చివరికి ఎక్కడి నుంచి లేచాడో అక్కడే పడిపోతాడు. కాబట్టి మీ మనసును స్థిరంగా ఉంచుకోండి. ఈ సందేశం మీ అదృష్టాన్ని మార్చే ఒక మంత్రం లాంటిది. ఇది వింటున్నప్పుడు మీ మనసు బరువెక్కినా లేదా ఒంట్లో వణుకు పుట్టిన హెచ్చరిక మీకోసమని గ్రహించండి. ఇప్పుడు మీ జీవితానికి సంబంధించిన మరికొన్ని సంచలన నిజాలు తెలుసుకుందాం. మీ జీవితంలో 2 వ్యక్తులు తిరుగుతున్నారు. వాళ్ళ ఉద్దేశాలు మీ పైన అసలు మంచివి కాదు. పైకి వాళ్ళు మీ సొంత మనుషుల్లా నటిస్తూనే లోపల మాత్రం మీ సుఖాలు సంతోషాలను పాడు చేయడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని కాపాడడానికి మాత్రమే చెప్తున్నాము. ఎందుకంటే ఆ సంకేతాలు చాలా వేగంగా బయటపడుతున్నాయి. ఇంట్లో కూర్చుందాం, మీలో ఆందోళన పెరగటం, అకస్మాత్తుగా భయం వేయటం, రాత్రి సమయంలో మీరు పడుకునేటప్పుడు ఎవరు మిమ్మల్ని గమనిస్తున్నట్లుగా అనిపించటం, ఇవన్నీ మీ ఎదుగుదలను తట్టుకోలేని 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి మీ ముందు ఎంతో తీగా మాట్లాడేవారు. ఇక రెండవ వ్యక్తి మీ ప్రతి పనిలోనూ తప్పులు వెతుకుతూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూసేవారు. ఆ 2 అసలు రూపాలు త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాయి. ఇది వింటున్నప్పుడు మీ మనసులోని ఏ 2 ముఖాలైనా మెదిలితే మీ అంతరాత్మ సరైన దిశలోనే సంకేతాలు ఇస్తుందని నమ్మండి. ఎందుకంటే మీ ఇంట్లోనూ లేదా మీ చుట్టుప్రక్కల్లోనూ తోడేళ్లాంటి మనసున్న వ్యక్తి మీ వెనుకే ఉండి మిమ్మల్ని దెబ్బతీయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే మీ శక్తిని, మీ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే బ్రహ్మాండం మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకురావడానికి సమయం ఆసన్నమైంది. వ్యక్తుల కుట్రలు కేవలం మీ ఎదుగుదలకు అడ్డుకోవడమే కాదు, మీ ఇంట్లో ఉన్న గొడవలు పెట్టడం, మీ మనసులోని గందరగోళాన్ని సృష్టించడం మరియు మీ పనుల్లో అడ్డంకులు తీసుకురావడం వరకు మీ వైపు నుండి ఎంత ప్రయత్నం చేసినా చివరి నిమిషంలో
పనులన్నీ ఆగిపోవడం, ఎప్పుడైనా సంతోషంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏదో ఒక గొడవ లేదా అనుకోని సంఘటన జరగడం మీరు చాలాసార్లు గమనించే ఉంటారు. ఇది కేవలం అనుకోకుండా జరుగుతుంది కాదు. మీ సొంత మనుషుల రూపంలో దాగి ఉన్న మీ శత్రువులు వదులుతున్న నెగిటివ్ ఎనర్జీ వలనే ఇలా జరుగుతుంది. ఎప్పటికైనా ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా ఆ ఇద్దరు వ్యక్తులకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. లేకపోతే రాబోయే రోజుల్లో మీరు మరిన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఆ ఇద్దరిలోని మొదటి వ్యక్తి మీ ముందు ఎంతో గౌరవంగా నటిస్తూ, మీ వెనకాల మీ పైన లేనిపోని నిందలు వేస్తూ, మిమ్మల్ని మీ ఇమేజ్ని పాడు చేసేవారు. ఈ వ్యక్తి మీ చేతికి వచ్చే పెద్ద పెద్ద అవకాశాలను లాక్కొని మీరు ముందుకు వెళ్ళాల్సిన చోట మీ కాలు లాగుతున్నాడు. రెండో వ్యక్తి గురించి చెప్పాలంటే వాడు మీ కష్టాన్ని వాడుకుంటూ తింటున్నాడు. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన క్రెడిట్ లేదా వస్తువులను తన పేరు మీద మార్చుకుంటున్నాడు. ఆ విషయం మీకు తెలియడం కూడా లేదు. మీ మనశ్శాంతి, మీ సంపాదన, మీ గౌరవం పూర్తిగా దెబ్బతిన్నంత వరకు వాళ్ళు ఆగరు. మీరు గమనిస్తే ఇద్దరితో మాట్లాడే ప్రతిసారి మీ మనసు చాలా భారంగా అనిపిస్తుంది. ఆ బరువెక్కిన బాధను ఊరికే రాదు. దుష్టశక్తులు మీ చుట్టూ తిరుగుతున్నాయని ఈ విశ్వం మిమ్మల్ని ముందే అలర్ట్ చేస్తుంది. మీ అభివృద్ధిని, మీ ప్రకాశాన్ని అడ్డుకోవడం ఇప్పుడు ఎవరితరం కాదు. మీ అదృష్టం ఇప్పుడు పూర్తిగా మేల్కొంది. కేవలం మీ శక్తిని తక్కువ మార్గంలో వృధా కాకుండా చూసుకోండి. ఈ విషయాలు వింటున్నప్పుడు మీ శరీరంలో ఒక చిన్న కంపన లేదా అలజడి వస్తుంటే ఆ దైవిక హెచ్చరిక మీపై పనిచేయడం ప్రారంభిస్తుందని అర్థం చేసుకోండి. ఇది మీ సమయం మారబోతుందనడానికి స్పష్టమైన సూచన. కానీ దాంతోపాటే మీకు ఒక అసలైన పరీక్ష కూడా ఎదురవుతుంది. ఇప్పుడు ఆ దైవిక ఉపాయం ఏంటో వినండి. ప్రతిరోజు ఉదయం ఏదైనా ఒక ప్రశాంతమైన చోట కూర్చొని మీ అరచేతిని 3 సార్లు మెల్లగా చూసుకోండి. మీ మనసులో నాపైన ఎవరి కుట్రలు సాగవు, నా శక్తి నాదే, దైవిక శక్తి నన్ను రక్షిస్తుందని అనుకోండి. ఈ మాటలు అనగానే మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడినట్లు మీకు అనిపిస్తుంది. కొన్ని రోజుల్లోనే మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన ఇద్దరు వ్యక్తులు తమంతట తామే మీకు దూరం అవ్వడం మీరే గమనిస్తారు. ఒక నిజాయితీ గల మనిషిని విశ్వం రక్షిస్తున్నప్పుడు ఎటువంటి కుట్రలు వాళ్ళను సాకనివ్వవు. ఇది కేవలం ఒక సమాచారం మాత్రమే కాదు, రేపు రాబోయే పెద్ద మోసాల నుంచి మిమ్మల్ని కాపాడడానికి ఈరోజు మీకు అందిస్తున్న ముందస్తు హెచ్చరిక. ఎప్పటికైనా అలర్ట్ అవ్వండి. మీ శక్తిని గుర్తించండి. మీ అదృష్టాన్ని అడ్డుకుంటున్న ఇద్దరు వ్యక్తులను మీ జీవితంలో నుంచి దూరం పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మీ సమయం వచ్చేసింది. ముసుగులో ఉన్న ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఆపలేడు. మీ శత్రువు కుట్రలన్నీ బద్దలైపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మీపై సాక్షాత్తు ఆ మహాదేవుడు హస్తం ఉంది. మీ ముందు కపటంగా ఉంటూ, మీ పైన నవ్వుతూ, మీ ముందు నవ్వుతూ, మీ వెనకాల మీ ప్రతి ఒక్కరి ముసుగులు త్వరలోనే తొలగిపోతున్నాయి. ఇప్పుడు మీ జీవితంలో దృష్టి పెట్టండి. మీరు ఎంతోమందిని నమ్మారు, ఎంతోమందిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. ఎవరికోసమో మీ రాత్రి పగలు లేకుండా కష్టపడ్డారు. కానీ చివరికి మీకు దక్కింది ఏంటి? మోసం, నమ్మక ద్రోహం, వెన్నుపోటు మాత్రమే. జనాలు మీ మంచితనాన్ని మీ బలహీనతగా అనుకున్నారు. మీ ప్రశాంతమైన స్వభావాన్ని చూసి ఎగతాళి చేశారు. మీ మౌనాన్ని ఓటమిగా భావించారు. కానీ సాక్షాత్తు ఆ పరమశివుడు ఇప్పుడు మీ మీద అనుగ్రహం చూపించబోతున్నారు. మీ మౌనమే ఇప్పుడు ఆ మహాదేవుడి తాండవంగా మారిపోతుంది. ఆ బోలాశంకరుడు మన పక్కన నిలబడితే ప్రపంచంలోని ఏ మంత్రతంత్రాలు, ఏ శక్తులు, ఏ కుట్రలు తన భక్తుడిని ఏమీ చేయలేవు. ఆ మహాదేవుడు ముందస్తు హెచ్చరికిస్తున్నాడు. మీ జీవితాన్ని పాడు చేయాలని చూసిన వాళ్ళు పతనం ఇప్పుడే మొదలైపోతుంది. మీ దారిలో నాటిన ముళ్ళే ఇప్పుడు మీ విజయ శిఖరాలకు చేరుకునే మెట్లుగా మారిపోతున్నాయి. మీ అదృష్టాన్ని అడ్డుకోవాలని చూసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే ఆగిపోతారు. మీ ఇంత సంతోషాల, మీ కుటుంబ ప్రశాంతత పైన ఎవరైతే కళ్ళు వేశారో ఇప్పుడు వాళ్ళు నిద్రలేని రాత్రులు గడపబోతున్నారు. ఇది ఆ శివుడి న్యాయం. అది సమయం వచ్చినప్పుడే వస్తుంది. కానీ ఒక్కసారి వస్తే మాత్రం తప్పు చేసిన వాళ్ళపైన అసలు దయ చూపరు.
మీ జీవితంలో ఎదురైన అడ్డంకులకు కారణం మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి మాత్రమే. మీ ప్రశాంతతను చూసి వారవలేక వాళ్ళు మీపైన దుష్ప్రభావాలను పన్నారు. ఆ వ్యక్తి మీ ముందైతే ఎంతో తీగా మాట్లాడతాడు, కానీ లోపల అసూయతో రగిలిపోతుంటాడు. కానీ లోపల మాత్రం అసూయ మీ ఎదుగుదలను వాడు అసలు భరించలేకపోతున్నాడు. మీ ఇంట్లో ఉన్న వెలుగు వారి కళ్ళలోని చీకటిని నింపుతుంది. మీరు కింద పడిపోవాలని వారు అడుగడుగున కుట్రలు పన్నుతూనే ఉన్నారు. కానీ వారు వేసిన ప్లాన్లన్నీ ఇప్పుడు ఒకే దెబ్బతోటి ముక్కలైపోతున్నాయి. ఎందుకంటే ఆ మహాదేవుడు మీకు ఇప్పుడు తోడుగా ఉన్నాడు. ఇక చాలు అని చెప్పే సమయం వచ్చేసింది. ఈ మాటలు అసలు తేలిగ్గా తీసుకోకండి. ఇది మీకు వరం, మీ శత్రువులకు శాపం. మీ చుట్టూ ఉన్న నెగిటివిటీ అంతా కూడా ఇప్పుడు ఆ శివుడి అగ్నిలో భస్మం కాబోతుంది. రాత్రిపూట మీ వెనుక కుట్రలు పన్నిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లోకి పగటిపూట చీకటి రాబోతుంది. వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ కపటం వల్ల అసూయ అన్నీ ఒక్కొక్కటిగా నాశనం అవుతాయి. మహాదేవుడు మూడవ కన్ను తెరుచుకుంది. ఆయన జడల నుంచి వెలువడిన దైవక శక్తి నేరుగా మీ రక్షణ కవచంలా వెలుగుతుంది. మీకు ఎప్పటి వరకు చాలా ఏడ్చారు, మానసిక బాధను అనుభవించారు, ఒంటరితనంతో మీలో మీరే పోరాడారు. కానీ ఇకపైన ఆ బాధ ఉండదు. మీ జీవితంలోకి ఇప్పుడు ఆ శివుడు తాండవ న్యాయం రాబోతుంది. ఇకపైన ఈ మాటలు వింటున్నప్పుడు మీలో ఒక తెలియని సానుకూల శక్తి ప్రవేశిస్తున్నట్లు కనిపిస్తే మీపైన ఆ శివుడు అనుగ్రహం పూర్తిగా లభించినట్లే నమ్మండి. మహాదేవుడి అనుగ్రహంతో మీ జీవితంలోకి ప్రవేశిస్తున్న ఆ సానుకూల శక్తి వలన మీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మీ ఆత్మవిశ్వాసం కొత్త వెలుగులా ప్రకాశిస్తుంది. ఇప్పటి వరకు ఇతరుల ఒత్తిడికి తలొగ్గి వంగిపోయిన మీరు ఎవరికీ భయపడకుండా ధైర్యంగా నిలబడి మీ మాటను గంభీరంగా చెప్పారు. రెండవది, చాలా కాలంగా ఆగిపోయిన మీ పనులన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్తి కావడం మొదలవుతాయి. మూడవది, మీ శత్రువులు తమ సొంత చేతులతో తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడిపోతారు. వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు పన్నినా వాళ్ళకే తిరిగి నష్టం కలిగిస్తాయి. నాలుగవది, మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించి వాతావరణం అంతా ఎంతో ప్రశాంతంగా మారుతుంది. వీటన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, సాక్షాత్తు ఆ పరమశివుడు మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కవచం మీపై జరిగే దుష్ట దాడిని అడ్డుకుంటుంది. మీపై కడిగేసే మీ నాశనాన్ని కోరుకుంటున్న వాళ్ళే ఇప్పుడు అందరి దృష్టిలో పాతాళానికి పడిపోతున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళే ఆ నష్టాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూపించబోయే ఒక చిన్న ఉపాయం ఏంటో వినండి. ఈ రాత్రికి మహాదేవుడి మనసులో రాత్రికి తలుచుకుంటూ కళ్ళు మూసుకొని 3 సార్లు ఇలా ప్రార్థించండి. ఓ మహాదేవ, నాకు వ్యతిరేకంగా ఎవరైతే కుట్రలు పన్నుతున్నారో ఆ జడంతా కూడా తిరిగి వాళ్ళకే చేరాలి. నాకు ఎల్లప్పుడూ సత్య మార్గంలో నడిచే శక్తిని ప్రసాదించు అని వేడుకోండి. కేవలం ఈ 3 వాక్యాలు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మీరు ఈ పరిహారం చేసిన కొద్దిసేపటికి మీ మనసులో ఒక వింత ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతత మీ పక్కన మహాదేవుడు ఉన్నాడని అనడానికి స్పష్టమైన సంకేతం. తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా శివుడే మీకు తోడుగా ఉంటాడు. మీ ఓపికకు, మీ శక్తికి, మీ భక్తికి, మీరు పడిన బాధలకు ప్రతిఫలం దక్కే సమయం రానే వచ్చేసింది. మీ శత్రువులు ఎంతటి బలవంతులైనా సరే ఇకపై మీ ముందు వాళ్ళ మాటలు సాగు. ఎందుకంటే ఈరోజు మీకు అందుతున్న ఈ వాణి సాక్షాత్తు ఆ పరమశివుడి శక్తితో కోరుకున్నది. కానీ మీ చుట్టూ తిరుగుతున్న ఆ ఇద్దరు నకిలీ మనుషుల విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఉద్దేశాలు మీ పైన అస్సలు మంచివి కాదు. పైకి వాళ్ళు మీ శ్రేయోభిలాషులా నటిస్తూ లోపల మాత్రం మీ సుఖ సంతోషాలను దోచుకోవడానికే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ముందే అలర్ట్ చేయడానికే, కాపాడడానికే చెప్తున్నాము. ఎందుకంటే ఆ సంకేతాలు చాలా వేగంగా బయటపడుతున్నాయి. ఇంట్లో కూర్చున్న మీలో ఆందోళన పెరగటం, అకస్మాత్తుగా భయం వేయటం, రాత్రి పడుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్లు అనిపించడం, ఇవన్నీ ఊరికే రాలేదు, ఊరికే జరగటం లేదు. మీ దారిని అడ్డుకోవాలని చూస్తున్న ఆ ఇద్దరు అసలు ముఖాలు త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాయి. ఆ ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలో ఎంతటి ప్రమాదకరమైన వారంటే, వారి వలన మీ ఇంట్లో అనవసరమైన గొడవలు, మీ మనసులో ఏదో తెలియని
గందరగోళం మరియు మీ ప్రతి పనుల్లోనూ అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. మీరు మీ వంతుగా ఎంత ప్రయత్నించినా చివరి నిమిషంలో పనులన్నీ చెడిపోవడం, మీరు ఎప్పుడైనా కాస్త సంతోషంగా ఉందాము అనుకునేలోపే అకస్మాత్తుగా ఏదో ఒక గొడవ లేదా అనుకోని నష్టం మీ ముందుకు వస్తుంది. ఇది కేవలం అనుకోకుండా జరుగుతుంది కాదు, మీ సొంత మనుషుల రూపంలో దాగి ఉన్న మీ శత్రువులు పన్నుతున్న దుష్టశక్తుల వల్లనే ఇలా జరుగుతుంది. ఎప్పటికైనా ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా ఆ ఇద్దరు వ్యక్తులకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. లేదంటే రాబోయే రోజుల్లో మీరు మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ క్షేమాన్ని కోరే ఆ దైవిక శక్తి మిమ్మల్ని ఆ మోసాల నుంచి కాపాడడానికి ఇప్పుడే అలర్ట్ చేస్తుంది. ఆ ఇద్దరిలో మొదటి వ్యక్తి మీ ముందు ఎంతో గౌరవంగా నటిస్తూ మీ వెనకాల ఎంతో లేనిపోని నిందలు వేస్తూ మీ ఇమేజ్ని పాడు చేసేవారు. ఈ వ్యక్తి మీ చేతికి వచ్చే పెద్ద పెద్ద అవకాశాలను లాగేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాల్సిన చోట మీ కాలు లాగుతున్నాడు. ఇక రెండో వ్యక్తి గురించి చెప్పాలంటే ఆయన మీ కష్టాన్ని వాడుకుంటూ తింటున్నాడు. ఎంతో కష్టపడి సంపాదించిన వస్తువుల్ని తన మీదకి మార్చుకోవడం. చాలా కాలంగా దూరమైన ఒక వ్యక్తి మీకు గుర్తుకు రావచ్చు. అతను కానీ లేదా ఆమె పాత స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ప్రేమించిన వ్యక్తి కూడా కావచ్చు. అకస్మాత్తుగా వారి నుండి వార్త రావచ్చు. మీరు ఊహించిన సమయంలో వారి పేరు వినిపిస్తుంది. ఇది మీ జీవితంలో భావోద్వేగ క్షణం అవుతుంది. అలాగే ధైర్యం తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును మారుస్తుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు, కానీ భయం మిమ్మల్ని అడ్డుకుంటుంది. ఇప్పుడు దేవుడు మీకు చెప్తున్నాడు, భయపడవద్దు. ఈ నెల రోజుల తర్వాత మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తులో ఒక పెద్ద లాభాన్ని తీసుకువస్తుంది. అలాగే దైవానుగ్రహం పొందడానికి మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. ఈ నెల రోజుల్లో అంటే మీకు వీలైనప్పుడు ఏదో ఒక రోజు మీరు ఒక పేదవారికి భోజనం పెట్టండి, పక్షులకు నీరు పెట్టండి, మూగజీవులకు ఆహారం పెట్టండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయి, మీ కర్మ శుభంగా మారుతుంది. అలాగే మీ ఆరోగ్యం గురించి ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. మీరు చాలాసార్లు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది చిన్న సమస్య అని వదిలేస్తున్నారు, కానీ ఈ కాలంలో ఒత్తిడి, అలసట, నిద్రలేమి ఇవన్నీ ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి విశ్రాంతి తీసుకోండి, మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే రాశివారికి అదృష్టం ఒక్కసారిగా ఎందుకు మారబోతుందని అనుమానం కలగవచ్చు. ఎందుకంటే మీరు కష్టాల్లో కూడా ఇతరులకు సహాయం చేశారు. మీరు ఏడుస్తూ కూడా ఇంకొకరిని నవ్వించారు. దేవుడు అలాంటి మనసును ఎప్పటికీ ఖాళీగా వదిలిపెట్టడు. అప్పుడు మీకు ఇదే మంచితనం మీకు ఫలితాన్ని ఇవ్వబోతుంది. అలాగే మీ గురించి మాట్లాడడం మొదలు పెడతారు. మీరు సాధించిన ఒక విజయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అది మీ జీవితంలో గౌరవాన్ని పెంచుతుంది. అలాగే కుటుంబంలో ఒక వ్యక్తి ఆరోగ్యం మెరుగే అవకాశాలు కూడా ఈ సమయంలో ఈ రాశి జాతకుల జీవితంలో కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో ఎవరో ఒకరి గురించి మీకు టెన్షన్ పడుతున్నారు. వారి ఆరోగ్యం మీకు ఊరట కలిగిస్తుంది, కానీ ఇప్పుడు పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది. మీ ఇంట్లో మళ్ళీ సంతోషం పెరుగుతుంది. ఈ సమయంలో మీకు ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల రోజుల్లో మీకు ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం మీ జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. అది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, డబ్బుకు సంబంధించింది కావచ్చు, లేదా ప్రేమ, కుటుంబం లాంటివి కావచ్చు. ఆ వార్త విన్న తర్వాత మీ మనసులో కొత్త ఆశ మొదలవుతుంది. దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం చేయడన్న విషయాన్ని ఈ రాశివారు గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటలు మీరు మర్చిపోలేదు. మీరు పడ్డ బాధ వృధా కాలేదు. మీరు కోల్పోయిన సంతోషం తిరిగి వస్తుంది. మీరు ఏడ్చిన రోజులకు ప్రతిఫలం కూడా వస్తుంది. దేవుడు ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకొస్తున్నాడు. ఈ కాలంలో మీరు కొన్ని పనులు అసలు చేయకూడదు. ఎవరికి అప్పు ఇవ్వకండి, మీ రహస్యాలను బయటపెట్టకండి, తొందరపడి ఏ పనులు చేయకండి, ఆలోచించి చేయండి. పాత విషయాలను మళ్ళీ గుర్తు చేసుకొని బాధపడకండి, ఎందుకంటే మీ మానసిక శక్తి ఇప్పుడు చాలా ముఖ్యం. అలాగే ఈ సమయంలో మీకు 3, 9, 11 ఈ అంకెలు శుభాన్ని తీసుకుని వస్తాయి. కాబట్టి ముఖ్యమైన పనులకు వెళ్ళే సమయంలో ఈ అంకెలు
మీ అదృష్టాన్ని తీసుకొస్తాయని చెప్పి మర్చిపోకండి. ఈ రాశివారు మీరు చాలా బలమైన వ్యక్తులు, కానీ మీ లోపల చాలా సున్నితమైన మనసు మీకు ఉంటుంది. మీరు చూపించని కన్నీళ్ళు, మీరు చెప్పని బాధలు, మీరు దాచుకునే గాయాలు దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఇప్పుడు మీ జీవితంలో మార్పు ప్రారంభమవుతుంది. మీ ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. మీ చేతుల్లో డబ్బు నిలుస్తుంది. మీ మనసులో ప్రశాంతత వస్తుంది. అత్యంత ముఖ్యంగా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వారు మీ విలువ తెలుసుకునే రోజు వస్తుంది. ఈ రాశివారు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ మనసుని తాకుతుంది. ఎందుకంటే మీరు బయటికి ఎంత ధైర్యంగా కనిపించిన లోపల మాత్రం ఎన్నో యుద్ధాలు చేస్తున్నారు. ఎవరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు మీ జీవితంలో నిశ్శబ్దం ముగిసే సమయం వచ్చేసింది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం ఇప్పటి వరకు అసాధ్యంగా మీకు అనిపించింది. కానీ ఈ నెల రోజుల్లో మీ విషయంలో పెద్ద మార్పు కనిపిస్తుంది. మీరు దేవుడిని చూసి ఆశ్చర్యపోతారు. ఇది నిజంగా నా జీవితంలోనే జరుగుతుందని మీకు అనిపిస్తుంది. అంతటి మార్పు మీ జీవితంలోకి రాబోతుంది. ఈ రాశివారు మీరు శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువగా అలసిపోయారు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని అనిపించవచ్చు. ఎవరో మీకు దూరమై ఉండవచ్చు. ఎవరో మీ మంచితనాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ విషయాలు మీ మనసులో ఇంకా గాయాలాగే ఉన్నాయి. కానీ ఇప్పుడు దేవుడు మీకు చెప్తున్నాడు, ఇక చాలు, నువ్వు ఏడవలసిన అవసరం లేదని. ఈ కాలంలో మీ ఇంట్లో ధన ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. చిన్న చిన్న మార్గాలైనా సరే డబ్బు రావచ్చు. ఎప్పటి వరకు వచ్చిన డబ్బు నిలవలేదు. ఖర్చులు పెరిగాయి, అప్పులు బాధించాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మీరు ఖర్చు పెట్టినా మళ్ళీ డబ్బు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మీపై కన్నేసిన వారి అసూయ పెరుగుతుంది. మీ అదృష్టం మారుతున్నప్పుడు కొంతమంది మిమ్మల్ని చూసి అసూయ పడతారు. మీరు ఎదగడం వారికి అసలు నచ్చదు. అయితే ఈ కాలంలో మీ విజయాలను అందరికీ చెప్పకండి. మీ ప్లాన్లను బయట పెట్టకండి. సోషల్ మీడియాలో ఎక్కువగా వ్యక్తిగత విషయాలు పెట్టకండి. నిశ్శబ్దంగా ఉండండి. ఈ కాలంలో కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి వల్ల మీరు ఆలోచనలు మారుతాయి. మీకు ధైర్యం పెరుగుతుంది. జీవితం పైన మళ్ళీ నమ్మకం కలుగుతుంది. సాధారణమైన పరిచయం కాదు, దైవం పంపిన వ్యక్తులు అనిపించవచ్చు. మీ కర్మ ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. ఎవరికైనా సహాయం చేసి ఉండవచ్చు. ఆ సహాయం ఇప్పుడు మరొక రూపంలో మీ దగ్గరికి వస్తుంది. అందుకే మీ మంచితనాన్ని ఇప్పుడు మార్చుకోకండి. ఈ రాశివారు మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టుకి, మీరు అనుభవించిన ప్రతి బాధకి, మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం, ఇవన్నీ కూడా ఇప్పుడు ముగియబోతున్నాయి. మీ జీవితంలో కొత్త వెలుగులు ప్రారంభమవుతున్నాయి. ఇకపై మీరు గెలుస్తారు, మీరు ఎదుగుతారు, మీరు గౌరవాన్ని పొందుతారు, మీరు ప్రశాంతంగా జీవిస్తారు. ఇది కేవలం జాతకం కాదు, మీ జీవితంలో ప్రారంభమవుతున్న కొత్త అధ్యాయం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.